హాయ్ అందరికీ. మీలో ఎంతమంది మైసూర్ పప్పు తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే రెండోసారి వండడం అయితే మొదటిసారి. నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఒక అక్క ఏసిచ్చింది నాకు ఈ మైసూర్ పప్పు. అప్పుడు తిన్నాను. ఆ టేస్ట్ బానే అనిపించిందని ఇప్పుడైతే ఒకసారి ట్రై చేద్దామని చాలా రోజుల తర్వాత వండుతున్నాను. నాకు మ్యారేజ్ కాకముందైతే ఇంకా మొత్తానికే తెలీదు. ఎందుకంటే మనకు ఊర్లలో ఎక్కువగా పెసరపప్పు, కందిపప్పు అవే పండిస్తారు కాబట్టి ఎక్కువగా అవే తినేవాళ్ళము. ముందుగా పప్పునైతే ఒక అర్ధగంట సేపు నానబెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో 2, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, టమాటా, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి. పప్పుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా అయితే లూజ్గా కావాలా లేకపోతే కొంచెము పొడి పొడిగా కావాలనేది దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. నేను మీడియంగా చేసుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీరాకు, ధనియాల పొడి వేసుకోవడమే. నాకైతే టేస్ట్ పర్లేదు, బాగానే అనిపించింది. ఒకసారి మీరు తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి.